జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం ఉడిమూడి లంకలో పడవ బోల్తా పడింది. ఆ సమయంలో పడవలో 6గురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో ఒకరు గల్లంతు కాగా మిగతా వారు సురక్షితంగా బయటపడ్డారు. పడవలో వాటర్ బస్తాలను తరలిస్తుండగా ఘటన జరిగింది. గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం ఉడిమూడి లంకలో పడవ బోల్తా పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. పి గన్నవరం మండలం ఉడిమూడి లంకలో అయితే పడవ బోల్తా పడింది. అయితే ఆ సమయంలో పడవలో 6గురు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎంతమంది గల్లంతయ్యారు, వారు దొరికారా, ఏంటి అక్కడున్న అప్డేట్స్? యామిని, మనం చూస్తున్నాం ఇక్కడ ఉడిముడి లంక వద్ద గోదావరి పర్వల్లో తొక్కుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 15 అడుగులకు పైబడి ఆ నీటి మట్టం ఉండడంతో గోదావరి నీటి మట్టం బాగా పెరిగింది. ఇక్కడ ఉడిముడి లంక నుంచి లోపలికి వెళ్తే బూరుగుపూడి లంక, గట్టిపెడపూడి లంక ఇలాన్ని గ్రామాలు ఉన్నాయి. అంటే లంక గ్రామాలకి నిత్యావసరాలన్నీ కూడా బోట్లతో అందిస్తున్నారు. ఇక్కడ మన ఉడిముడి లంక పంచాయతీకి సంబంధించి 6 మొత్తం 45 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న వ్యక్తులు మొత్తం 6గురు కలిపి మంచినీళ్ళు తీసుకుని వెళ్తున్నారు. లైఫ్ జాకెట్ కూడా ధరించారు. అయితే ఒక యువకుడు విజయ్ కుమార్ అనే యువకుడు లైఫ్ జాకెట్ ధరించలేదు. అయితే ఇక్కడ వరద ప్రవాహం పర్వలు తొక్కుతూ ఉధృతంగా ఉండడంతో ఒక సుడిగుండంలో చిక్కుకోవడంతో ఆ బోట్లో వాటర్ బరువుగా ఉండడంతో బోల్తా పడింది. దీంతో 3 కిలోమీటర్ల మేర పడవ బోల్తా పడిన పడవ కొట్టుకుపోయింది. ఇందులో వెంటనే సమీపంలో ఉన్న మత్స్యకారులు తేరుకుని వేరే బోటు మీద అటుగా వస్తుంటే కొట్టుకుపోతున్న వారిని రక్షించారు. ఒక విజయ్ కుమార్ యువకుడైతే మొత్తం గల్లంతయ్యాడు. అతను వేసుకున్న లైఫ్ జాకెట్ కూడా చిరిగిపోయింది. దీంతో లైఫ్ జాకెట్ లేకపోవడంతో అతను గల్లంతై కిందకు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. వెంటనే విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు కూడా గాలింపు చర్యలు మత్స్యకారులతో చేపట్టారు. ప్రత్యేకమైన బోట్లు పెట్టారు. దిగువకి పి గన్నవరం అక్కినేటి వరకు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరద ఉధృతి గంటకు పెరుగుతూ ఉండడంతో మొత్తం కోనసీమలోని అన్ని లంక గ్రామాల్లో కూడా ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక్కడ ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. అయితే తుట్టులోనే చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఆ ప్రాణాలతో బయటపడ్డ 5 కూడా ఈ మొత్తం వీళ్ళందరూ కూడా పంచాయతీలో పనిచేస్తున్న పరిస్థితి. పంచాయతీ తరపున మంచినీరు వారికి లంక గ్రామాల్లో బాధితులకి ఉడుము లంక బాధితులకి తీసుకెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు ఇతర బోట్ల మీద ఉన్న అటు ఇటుకు వెళ్తున్న ఇంజిన్ బోట్లు వచ్చి వీరిని కాపాడిన పరిస్థితి. అంటే దగ్గరలో మరో ఇంజిన్ బోటు వెళ్ళడంతో వెంటనే ఈ బోల్తా పడిన బోటు దగ్గరికి వచ్చి వీళ్ళు రక్షించేటప్పటికే దాదాపుగా 2-3 కిలోమీటర్లు ఒడిలో కొట్టుకుపోయిన పరిస్థితి మన ఇక్కడ విజువల్లో కూడా చూస్తున్న పరిస్థితి. ఏదైతే లైఫ్ జాకెట్ లేకుండా ఎవరు కూడా ప్రయాణం చేయొద్దని చెప్పేసి అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ కూడా చాలా మంది లైఫ్ జాకెట్ లేకుండానే బోట్ల మీద ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది. సహాయక చర్యలు కావచ్చు, లంక గ్రామాల్లో స్థానికులు నిర్వాసితులు కావచ్చు. అయితే వీరు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉండే పరిస్థితి ఉంది. అదృష్టవశాత్తు ఇక్కడ 5 ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు కోనసీమలో లంక గ్రామాల్లో జరగకుండా ఇప్పటికే వశిష్ఠ, వైనతే, గౌతమి నదుల మధ్య ఉన్న రేవుల్లో దగ్గర లంక గ్రామాల దగ్గర మరింతగా బందోబస్తుని పెంచారు. మరింతగా సహాయక చర్యలను ముమ్మరం చేయడానికి కూడా ఇతర అంటే ఇది నాటు పడవ, ఇంజిన్ బోట్లు మాత్రమే వాడాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. దీని మీద జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ఆరా తీశారు. ఇక్కడికి ఆర్డీఓ, ఇతర ఎంఆర్ఓ, ఇతర అధికారులందరూ చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. యామిని, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.